Hi students, this is Srinivasu, lecturer of computer science in AVN PRR College of Science, Koguru. Okay, today we have to discuss about types of data models. In the last session, I already explained what is data model. డేటా మోడల్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, టు డిజైన్ ది డేటాబేస్ అంటే డేటాబేస్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో డిజైన్ చేసి ఆ డిజైన్ చేసిన డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి డేటా మోడల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏ ఆర్డర్లో అయితే డేటాను స్టోర్ చేసుకుంటే మనకి డేటాబేస్ అనేది ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఏ ఆర్డర్లో ప్రకారం మనం డేటాబేస్ని డిజైన్ చేస్తే డేటా అనేది పర్టికులర్ ప్లేస్లో ఓకే స్టోర్ అవుతుంది. అంటే రిట్రీవ్ కానీ స్టోర్ కానీ అంటే మేజర్గా డేటాబేస్ ఏ పర్పస్ గురించి వాడుతూ ఉంటాం మనం. డేటాబేస్ అనేది స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ అంటే స్టోర్ చేసే ఏరియా అనేది మనకి లొకేషన్ ఎప్పుడైతే ఫౌండ్ అవుతుందో అప్పుడే మనకి యాక్సెస్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే ఏ ప్లేస్లో మనం స్టోర్ చేసామో ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనం అక్కడి నుంచి మనం తెచ్చుకోగలం. కాబట్టి మనం ఈ డేటాబేస్ డిజైన్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం, డేటా మోడల్ అంటున్నాం. అలాంటి డేటా మోడల్స్ మనకి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఒకటి మనకి హైరార్కికల్ మోడల్, ఓకే. తర్వాత మనకి నెట్వర్క్ మోడల్, నెక్స్ట్ రిలేషనల్ మోడల్, ఓకే. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఇవన్నీ మనకి ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మీకు చెప్పడం జరిగింది, ఓకే. అప్పుడు మళ్ళీ అగైన్ ఒకసారి అంటే ఈ పర్టికులర్ యూనిట్లో మనకి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నుంచి వస్తుంది. కంపల్సరీ మీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది, ఓకే. వాట్ ఈజ్ డేటా మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. వాట్ ఈజ్ డేటా మోడల్ అని ఇస్తాడు, లేదా షార్ట్ ఆన్సర్, లేదా రెండూ కలిపి ఎస్ఎల్ అని ఇస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే విడివిడిగా మనకి హైరార్కికల్ మోడల్ అంటే ఏంటి, నెట్వర్క్ మోడల్ అంటే ఏంటి, రిలేషనల్ మోడల్ అంటే ఏంటి అని విడివిడిగా అని అడగచ్చు. కాబట్టి విడివిడిగా అడిగితే షార్ట్ ఆన్సర్లు అడుగుతాడు, లేదా టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ అని అడిగితే ఎస్ఏలో అడుగుతాడు. కాబట్టి కంపల్సరీ మనకి ఎగ్జామ్లో వచ్చే ఓకే క్వశ్చన్ ఇది 100% ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు బాగా రీడౌట్ చేయండి. అలాగే మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన మెటీరియల్ని నేను వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. అంటే ఎంటైర్ యూనిట్ 2లో సంబంధించిన అప్ టు 2 యూనిట్స్, అంటే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. సెకండ్ యూనిట్కి వచ్చిన తర్వాత మొత్తం అప్ టు 2 యూనిట్స్ వరకు మనకైతే సెకండ్ యూనిట్లో ఉన్న టోటల్ కాన్సెప్ట్కి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా మీరు దాన్ని రీడౌట్ చేయండి. కుదిరితే మీకు ప్రింట్అవుట్లు తీసుకునైనా సరే చదువుకోండి, లేదా నోట్స్ రాసుకోండి, ఓకే. టాపిక్లోకి వెళదాం. మనకి ఏంటి టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. అందులో ఫస్ట్ టైప్ ఏంటి, హైరార్కికల్ డేటా మోడల్. ఇది మనకి 1968 టు 1980 వరకు మనకి యూజ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి మేజర్గా డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ ట్రీ లైక్ స్ట్రక్చర్, అంటే ట్రీ బేస్డ్లో ఉంటుంది. ట్రీ బేస్డ్ అంటే ఈ టైప్, ఓకే. ట్రీ ఆర్డర్లో అంటే పేరెంట్ చైల్డ్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ కాలేజ్ అనేది పేరెంట్ అయితే దాని యొక్క చైల్డ్ ట్యాగ్స్ ఏమైతే ఉన్నాయి, డిపార్ట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ డిపార్ట్మెంట్ యొక్క చైల్డ్ ట్యాగ్స్ ఏమున్నాయి, కోర్సు, టీచరు, స్టూడెంట్స్. మళ్ళీ కోర్సుకి సంబంధించింది థియరీ, ప్రాక్టికల్ ల్యాబ్. ఇలాగ మనం హైరార్కికల్ మోడల్ని డిజైన్ చేస్తాం. ట్రీ స్ట్రక్చర్ అంటే ఈ విధంగా చెప్తాం అనమాట. ఈ ఆర్డర్లో బేస్ చేసుకునే డేటాబేస్ని ఈ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే ఆ ఆర్డర్లో అరేంజ్ చేసే మోడల్ ఏమంటున్నాం మనం, హైరార్కికల్ మోడల్ అంటున్నాం. దీన్నే సింపుల్గా ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ అని చెప్తాం, ఓకే. దాన్ని మనం డిబిఎంఎస్ టెర్మినాలజీ ప్రకారం పేరెంట్ చైల్డ్ అని అంటాం, ఓకే. ద రికార్డ్ ఆర్ స్టోర్డ్ యాజ్ రికార్డ్స్. అంటే డేటా అనేది ఏ ఆర్డర్లో స్టోర్ అవుతుంది, రికార్డ్స్లో స్టోర్ అవుతుంది. ద డేటా ఆర్ స్టోర్డ్ యాజ్ రికార్డ్స్. ఏ రికార్డ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, కాలమ్స్. అంటే కాలమ్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఇప్పుడు సింపుల్గా మనం చూద్దాం. వీటిని రికార్డ్ అంటాం. 1 రాహుల్ 19 ఇది రికార్డ్, ఓకే. రోల్ నెంబర్, నేమ్, ఏజ్ ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నిటిని కలుపుకొని ఓకే ఒక ప్లేస్లో స్టోర్ చేస్తే దాన్ని రికార్డ్ అంటాం. ఆ టైప్ ఆఫ్ డేటాని మనం ఇందులో చూపిస్తున్నాం. ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 వాల్యూ.
అంటే దానికి యూనిక్ వాల్యూ ఉంటుంది. ఆ యూనిక్ వాల్యూని మనం ప్లేస్ చేస్తాం. దిస్ మోడల్ ఫైల్స్ ఆర్ రిలేట్ టు పేరెంట్ చైల్డ్ మేనర్. అంటే లింక్ లింక్ బిట్వీన్ టూ టూ ఫైల్స్. అంటే కాలేజ్ అనే ఒక ఫైల్ ఉంది, డిపార్ట్మెంట్ అనే ఫైల్ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ఇండివిజువల్గా ఉండదు, అది దేనికో దానికి లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ దేనికి అంటే కాలేజ్. అంటే మన కాలేజ్ డేటాబేస్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ అనేది కాలేజీకి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఏ కాలేజ్ అది ఫస్ట్ వస్తుంది, ఆ కాలేజీలో ఏ డిపార్ట్మెంట్, మళ్ళీ అదే కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయింది. మళ్ళీ కోర్సు, టీచరు, స్టూడెంట్స్ సెపరేట్గా ఉంటారు. అంటే ఈ స్టూడెంట్స్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అంటే కామర్స్ డిపార్ట్మెంటా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళ, లేకపోతే ఇంకా కెమిస్ట్రీ వాళ్ళ, అలాగా. టీచర్ ఏం టీచ్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంటు ఏం టీచ్ చేస్తున్నారు, కోర్స్ ఏ కోర్సుకి సంబంధించింది ఈ డిపార్ట్మెంట్, అలాగా. అలాగే ఈ కోర్స్కి థియరీ ఉందా లేదా, ఇదే కోర్స్కి ప్రాక్టికల్ ఉందా లేదా, ఇలాగా చూడండి. అంటే ఒక కోర్సుకి సంబంధించిన కనెక్షన్ థియరీ, ప్రాక్టికల్ ల్యాబ్ ఉంది, మళ్ళీ ఈ రెండింటి కనెక్షన్ కోర్స్కి ఉంది, మళ్ళీ ఈ కోర్స్ కనెక్షన్ డిపార్ట్మెంట్కి ఉంది, ఈ డిపార్ట్మెంట్ కాలేజ్. అంటే ఇలాగా మనకి పేరెంట్ చైల్డ్ అంటారు. అంటే టాప్ మోస్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం పేరెంట్ అని అంటాం. ఓకే, ఈ పేరెంట్కి సంబంధించిన టూ ఫీల్డ్స్ అనేవి మనకి లింక్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే ఇవి రెండింటిని మనం పేరెంట్ అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ వన్ పేరెంట్, మోర్ దాన్ వన్ చైల్డ్. ఓకే, చైల్డ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం పేరెంట్ చైల్డ్ మేనర్లో డేటాని స్టోర్ చేసుకుంటాం, అంటే ఫైల్స్ని స్టోర్ చేస్తాం. ఈచ్ చైల్డ్ హ్యావ్ ఏ ఎట్ మోస్ట్ వన్ పేరెంట్. అంటే ఒక పేరెంట్ అనేది ఉంటుంది. హైరార్కికల్ డేటాబేస్ మోడల్ వాజ్ ఫస్ట్ డిబిఎంఎస్ కాల్డ్ ఐఎంఎస్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఫస్ట్ ఐబిఎం అనేది మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డిబిఎంఎస్ని, ఆ డిబిఎంఎస్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ ఏమని చెప్పుకున్నామంటే ఐఎంఎస్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మేజర్గా మనకు హైరార్కికల్ డేటా మోడల్లో చెప్పుకోగలిగింది ఏంటి అని అంటే, ఒక డేటా అనేది టేబులర్ ఫార్మేట్లో కానీ, ఫైల్స్ ఫార్మేట్లో కానీ, రికార్డ్ ఫార్మేట్లో కానీ స్టోర్ చేసినప్పుడు ఒక ఫైల్కి ఇంకొక ఫైల్కి మనం కనెక్షన్ అనేది ఇస్తాం. అలాంటి కనెక్షన్ ఏ ఫార్మేట్లో ఇస్తాం మనం, పేరెంట్ చైల్డ్ ఫార్మేట్లో ఇస్తాం. అంటే డేటా అనేది ఇప్పుడు కాలేజ్ అనే ఒక ఫోల్డర్లో ఉందనుకోండి, ఆ కాలేజ్ అనే ఫోల్డర్లో డేటా అంతా ఉంది. మనకి పర్టికులర్ కోర్స్ కావాలనుకోండి, అక్కడ మొత్తం క్లమ్జీ అయిపోయింది. అలా కాకుండా కోర్సెస్ అన్ని డివైడ్ చేశారు, డిపార్ట్మెంట్లన్నింటినీ డివైడ్ చేసేసారు. ఆ కోర్సుకి సంబంధించిన థియరీ ఏంటో, అలాగే ప్రాక్టికల్ ల్యాబ్స్ ఏంటో డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మీరు కాలేజ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళారు, అక్కడేం కనబడుతుంది, డిపార్ట్మెంట్ అనే ఫోల్డర్ ఇంకోటి కనబడుతుంది. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ అనే ఫోల్డర్ దగ్గరికి వెళితే మనకి కోర్స్ కూడా కనబడుతుంది. మళ్ళీ అగైన్ ఫోల్డర్, ఆ కోర్స్ అనే ఫోల్డర్ మళ్ళీ క్లిక్ చేస్తే థియరీలే. అంటే ఇక్కడ ఫోల్డర్స్ కింద, ఫైల్స్ కింద విడివిడిగా డివైడ్ చేసి ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళుతుంటే ఆ టైప్ ఆఫ్ మోడల్ మనం ఏమని చెప్పుకుంటున్నాం, హైరార్కికల్ డేటా మోడల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకి ఇంకా నెక్స్ట్ మోడల్ ఏంటి, ఇక్కడ నెట్వర్క్ మోడల్. ఎర్లీ 1960స్లో ఇవి యూజ్ చేసేవారు. ఓకే, ఇది ఎలాగా అంటే మనకి బెటర్ దాన్ హైరార్కికల్ మోడల్ మనకు వన్ వే కనెక్షన్ ఉంటుంది, కానీ నెట్వర్క్ మోడల్లో టూ వే కనెక్షన్ ఉంటుంది. అంటే మనకి హైరార్కికల్ మోడల్లో టాప్ డౌన్ అప్రోచ్ టైప్లో కనబడుతుంది. అంటే కాలేజ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కోర్సు నుంచి థియరీ. కానీ నెట్వర్క్ మోడల్లో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మనకి ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ కాలేజ్, డిపార్ట్మెంట్, థియరీ, స్టూడెంట్ అని చెప్పుకున్నాం. చూడండి, దీని నుంచి దీనికి కనెక్షన్ ఉంది, దీనికి కనెక్షన్ ఉంది, మళ్ళీ దీనికి ఉంది, దీనికి, ఇలాగ మనకి వన్ టూ మెనీ కనెక్షన్స్ ఉంటే దాన్ని నెట్వర్క్ మోడల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇన్ ఎర్లీ 1960s చార్లెస్ బెచ్మన్ డెవలప్డ్ ఫస్ట్ డిబిఎంఎస్ అట్ హానీవెల్ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్. దీన్ని ఏమంటున్నారంటే హైరార్కికల్ మోడల్లో అయితే ఐఎంఎస్ అని చెప్పడం జరిగింది. అలాగే నెట్వర్క్ డేటా మోడల్లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ టాపిక్ని ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మోడల్లో ఏంటి అని అంటే, ఇన్ దిస్ డేటా మోడల్ ఫైల్స్ ఆర్ రిలేటెడ్ యాజ్ ఓనర్స్ అండ్ మెంబర్స్ సిమిలర్ టు ద కామన్ నెట్వర్క్ మోడల్. అంటే ఓనర్స్ అండ్ మెంబర్స్ అండ్ కామన్ నెట్వర్క్. ఇప్పుడు మనం మామూలుగా సింపుల్గా చూసుకోవాలంటే నెట్వర్క్ అంటే ఈజీగా మనం డేటా గురించి కానీ, లేకపోతే మొబైల్లో యూజ్ చేసే నెట్వర్క్ ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ చెప్పడం జరుగుతుంది. కామన్ నెట్వర్క్ అంటే ఇప్పుడు వైఫై ఉందండి. ఓకే, ఒక వైఫై అని మనం యాక్సెస్ చేస్తాం, మల్టిపుల్ పర్సన్స్ వచ్చారు, కామన్గా ఒకే డివైస్ని యాక్సెస్ చేసుకోవాలంటే వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ యాక్సెస్ చేస్తే అంటే కామన్ పాయింట్ ద్వారా కామన్
సర్వర్ని ఉపయోగించుకొని అందరూ ఎలా అయితే షేర్ చేసుకుంటారో ఇక్కడ కూడా డేటా అనేది చూడండి. ఎట్ ది సేమ్ టైం కాలేజ్ అనే డేటా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, లైబ్రరీ తీసుకుంటుంది. మళ్ళీ ఈ రెండింటిని స్టూడెంట్స్ అంటే ఎట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ఏ డిపార్ట్మెంట్కి చెందారు, ఆడు లైబ్రరీ కార్డు ఉందా లేదా, ఓకే, ఏ ఇయర్ అన్నీ మనం ఈ సేమ్ టైంలో మల్టిపుల్ డేటాస్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, బెటర్ దాన్ హైరార్కల్ మోడల్. కాబట్టి ఇక్కడ మనం నెట్వర్క్ మోడల్ అనేది యాక్సెస్ అనేది హైరార్కల్ మోడల్ కన్నా ఈజీ యాక్సెస్ అనేది ఇక్కడ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి రిలేషనల్ డేటా మోడల్. ఓకే, మనకి నెక్స్ట్ యూనిట్లో కార్డ్ రూల్స్ అని ఉంటుంది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఈ కార్డ్ రూల్స్ని మనం నెక్స్ట్ యూనిట్ వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు. ఇది 1970 టు ప్రజెంట్, అంటే 1970 నుంచి ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా యూజ్ చేస్తున్నారు. ఇందులో ఎవరు మనకి డెవలప్ చేసిందంటే ఈఎఫ్ కార్డ్ 1970. ద రిలేషనల్ డేటాబేస్ మోడల్ వాజ్ కన్సీవ్డ్ బై ఈఎఫ్ కార్డ్ ఇన్ 1970. ఓకే, ఇక్కడ మనకి మేజర్గా రిలేషనల్ డేటాబేస్ మోడల్లో డైరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే టేబులర్ ఫార్మేట్లో రోసు కాలమ్స్ వైజు స్టోర్ అవుతుంది. టేబులర్ ఫార్మేట్ అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఇదిగోండి రోల్ నెంబరు, నేము, ఏజు. ఓకే, ఆ రోల్ నెంబర్కి సంబంధించినవి ఫస్ట్ కాలము, నేమ్కి సంబంధించినవి సెకండ్ కాలము, ఏజ్కి సంబంధించినవి థర్డ్ కాలము. ఇలాగ మనకు ఒక రోసు కాలమ్స్ వైజ్ డేటాని స్టోర్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం ఏం చెప్తున్నాం అంటే రిలేషనల్ డేటాబేస్ ఆర్ రిలేషనల్ డేటా మోడల్ అని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఇన్స్టాన్స్ టేబుల్ విత్ రోస్ ఆర్ కాలమ్స్ అంటే ఈ ప్రాసెస్ని మనం ఏంటున్నాం ఇన్స్టాన్స్ అని అంటున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఇన్స్టాన్స్ అని అంటున్నాం. ఈ ఇన్స్టాన్స్లో మనకి స్కీమా ఇట్ స్పెసిఫై ద స్ట్రక్చర్ అంటే నేమ్ ఆఫ్ రిలేషన్, నేము, టైప్ ఆఫ్ ఈచ్ కాలం. అంటే ఇక్కడ స్కీమా అంటే మనం చెప్పుకున్న సబ్ స్కీమా కానీ స్కీమా కానీ, ఈ స్కీమా అంటే మనకి అసలు ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి ఉన్న రిలేషన్ కానీ, అలాగే ఈ రోల్ నెంబర్ అనేది నెంబర్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే లెటర్ని యాక్సెప్ట్ చేస్తుందా, క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తుందా, అలాగే టోటల్ కాలమ్స్ ఎంత, రోల్ నెంబర్ యొక్క సైజు ఎంతవరకు తీసుకోవాలి అంటే ఇది ఓన్లీ 1 to 100 వరకే తీసుకోవాలా, లేదా 1 to 1000 వరకు తీసుకోవాలా, 1 to 10,000. అలాగే నేమ్ అనేది ఎంత లెంత్ ఎంత తీసుకోవాలి, 5 క్యారెక్టర్సా, లేకపోతే 10 క్యారెక్టర్సా, లేదా 30 క్యారెక్టర్సా, ఇలాగ మనకి స్పెసిఫై చేసే ప్రాసెస్ని మనం స్కీమా అంటున్నాం. ఆ స్కీమా అంతా మనకి ఇందులో చూస్తాం. అలాగే రోల్ నెంబరు, నేము ఇవి ఏంటి అని అంటే ఫీల్డ్స్ అన్నట్టు. ఇదిగోండి కాలమ్స్ అంటే ఇవి యూనిక్ నేమ్స్, ఇవి ఎక్కడా మారవు. ఓకే, చూడండి రోల్ నెంబరు, నేము, ఏజ్ వీటిని కాలమ్స్ అని అంటారు. అలాగే మనకి 1 రాహుల్ 19, 2 కుమార్ 20 అనేది రోస్ అని అంటాం. ఇప్పుడు ఈ కాలం బేస్ చేసుకుని రో వైఫ్ ఆఫ్ డేటాని అంటే రో సైడ్ వచ్చే డేటాని మనం స్టోర్ చేసుకుంటే వాటిని రికార్డ్స్ అని అంటాం. ఇలా ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, మనం రిలేషనల్ డేటాబేస్ అని చెప్పి చెప్పగలుగుతాం. అలాగే నేమ్ అండ్ టైప్ ఆఫ్ కాలము. ఇంకొకటి ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి మనకి కనెక్షన్ ఎలా ఉంది, రిలేషన్ ఎలా ఉందో అందువల్ల రిలేషనల్ అని అన్నా. మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మోడల్లో మనకి రిలేషన్షిప్ 1 to many, many to many, many to one. ఓకే, అలాగే 1 to 1 అని చెప్పుకున్నాం. అంటే ఒక టేబుల్ తీసుకుంటే ఒక టేబుల్లో ఒక కాలం బేస్ చేసుకుని ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, దీన్ని 1 to many అని అంటున్నాం. చూడండి, రోల్ నెంబరు, అడ్రస్ అంటే రోల్ నెంబరు, నేము, ఏజ్ అని చెప్పి ఒక టేబుల్ తీసుకున్నాం. అలాగే రోల్ నెంబరు, అడ్రస్ అని ఒక టేబుల్ తీసుకున్నాం. రోల్ నెంబరు, ఇయర్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు రోల్ నెంబర్ని యాక్సెస్ చేస్తుంటే మనకి ఏ డేటా వస్తుంది, నేమ్ వస్తుంది, ఏజ్ వస్తుంది, అండ్ ది సేమ్ టైం అడ్రస్ కూడా వస్తుంది. అలాగే రోల్ నెంబరు, నేము, ఏజ్, అడ్రస్తో పాటు ఇంకోటి ఏమొస్తుంది, ఇయర్ కూడా వస్తుంది. అంటే నాకు ఇయర్ మాత్రమే కావాలని అనుకుంటే ఈ టేబుల్ వస్తుంది. లేదు రోల్ నెంబర్ బేస్ చేసుకుని నేము, ఏజ్ కావాలనుకుంటే ఇది వస్తుంది. లేదా అడ్రస్ కావాలనుకుంటే ఇలాగ మనకి టేబులర్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు మనకి ఏ టేబుల్లో డేటా మనకి యాక్సెస్ కావాలనుకుంటున్నామో ఆ డేటాని యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఎక్కడ వస్తుంది, మనకి రిలేషనల్ డేటాబేస్లో వస్తుంది. ఈ విధంగా మనకి హైరార్కల్ మోడలు, నెట్వర్క్ మోడలు, అలాగే రిలేషనల్ మోడల్. ఇంకొకటి ఏముంది, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. వీళ్ళని ఎవరైనా పీటర్ చెన్ డిఫైన్డ్ బై ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ డేటాబేస్ ఈజ్ నోన్ యాజ్ మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మీకు సి లాంగ్వేజ్లో దీని గురించి కూడా నేను ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్లో చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, మనకి సి లాంగ్వేజ్లో మీరు ఫ్లో చార్టుని నెక్స్ట్ ఆల్గరిథం తీసుకున్నారు. ఆల్గరిథం అంటే ఏంటి, ఓకే, డేటా ఫ్లో మనకి
ఓకే, ఫ్లో ఆఫ్ డేటాని మనం డిజైన్ చేస్తే దాన్ని ఆల్గారిథం అని చెప్తున్నాం. అలాగే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్ని ఆ ఫ్లో చార్ట్ అని అంటున్నాం. అంటే పిక్చర్ కింద మనకి కనబడుతుంది. ఇక్కడ కూడా డేటాబేస్లో డేటాని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కింద మనం చూపిస్తే దాని ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి, మనకి సింపుల్గా తీసుకుంటే రోల్ నెంబరు, నేము, ఏజ్ అన్న వాటిని కాలమ్స్ అన్నాం. ఆ కాలమ్స్ని ఏ విధంగా డిజైన్ చేస్తాం? ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళకి ఫీల్డ్స్ ఏముంటాయంటే ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. వాటిని మనం ఓవెల్ షేప్లో చూపిస్తే వీటిని మనం ఏమంటున్నాం? కాలమ్స్ అని అంటున్నాం. ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్నదాన్ని ఏమంటున్నాం? ఎంటిటీ అని అంటాం. ఇలాగా ఓవెల్ షేపు, రెక్టాంగులర్ షేప్లో చూపించే ప్రాసెస్ని మనం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో చూస్తాం అనమాట. ఓకే, అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్. అలాగే మనకి కాలేజ్ అనేది ఉంది చూడండి. కాలేజ్ అనేది ఒక టేబుల్, స్టూడెంట్ అనేది ఒక టేబుల్. ఇప్పుడు స్టూడెంట్ని ఎంటిటీ అని అంటున్నాం, కాలేజీని ఇక్కడ ఎంటిటీ అంటే మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఓకే, ఎంటిటీ అంటే ఒక టేబుల్, అంటే ఒక టేబులర్ ఆఫ్ డేటా. ఓకే, అంటే ఒక సెపరేట్ డేటాబేస్. కాబట్టి ఈ టేబులర్ ఆఫ్ డేటాని రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, అంటే డైమండ్ షేప్. ఇలా డైమండ్ షేప్ చూపిస్తే రిలేషన్ ఉంది, ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి రిలేషన్ ఉంది. అలాగే ఓవెల్ షేప్లో ఉంటే ఈ టేబుల్ యొక్క అంటే ఈ ఎంటిటీ యొక్క యాట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్. అంటే మనకి ఎంటిటీ అంటే ఏంటి? ఇదిగోండి, ఇక్కడ టేబులర్ ఫార్మెట్లో కనబడుతుంది చూడండి. ఇది ఒక ఎంటిటీ, ఇది ఒక ఎంటిటీ, ఇది ఒక ఎంటిటీ. వీటికి నేమ్స్ ఏమేమి లేదు, నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అని ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ 3 టేబుల్స్ తీసుకున్నాం. అలాంటి 3 టేబుల్స్లో ఒక 2 టేబుల్స్ తీసుకుని ఒక టేబుల్ నేమ్ స్టూడెంట్ అని చెప్పి తీసుకుని ఇంకొక టేబుల్ని కాలేజ్ అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ అనే దాన్ని ఎంటిటీ రిలేషన్షిప్లో ఏమంటున్నాం? ఒక టేబుల్ని ఎంటిటీ అని కాల్ చేస్తున్నాం. ఇక్కడ కాలేజ్ అనే దాన్ని ఇంకొక ఎంటిటీని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్ అనే ఎంటిటీకి, కాలేజ్ అనే ఎంటిటీకి వాట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఏముంది అని చెప్పి మన పిక్టోరియల్ కింద చూపించడానికి రిలేషన్ అని చెప్పి చెప్పగలుగుతున్నాం. కాబట్టి స్టూడెంట్ అనేది ఏ కాలేజీకి చెందినవాడు అని చెప్పి చేసుకుని ఈ విధంగా రిలేషన్ అయితేనేమో డైమండ్ షేపు. ఓకే, ఎంటిటీ అయితే మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా, మనకి డేటా మోడల్స్లో కానీ అలాగే నెక్స్ట్ యూనిట్లో వచ్చే మనకి సేమ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పి వస్తుంది. విడివిడిగా మనం వీటిని ఏవైతే నేమింగ్ కన్వెన్షన్స్ని మనం డిజైన్ చేస్తామో ఆ నేమింగ్ కన్వెన్షన్స్కి షార్ట్ ఆన్సర్ అనేది ఉంది. చాలా సింపుల్. ఒక డయాగ్రామ్ని సింపుల్గా మీకు నచ్చిన ఏదో ఒక టేబుల్ తీసుకుంటా, అంటే ఏదో ఒక ఎంటిటీని తీసుకుంటా, స్టూడెంట్ అనే ఎంటిటీ, కాలేజ్ అనే ఎంటిటీ, వెహికల్ అనే ఎంటిటీ, ఏదో ఒకటి. ఆ ఎంటిటీని అయితేనేమో రెక్టాంగులర్ కింద చూపించడం, వాటి కాలమ్స్నేమో ఓవెల్ షేప్లో చూపించడం, ఓకే, లింక్స్ ఏమో లైన్స్ కింద చూపించడం, ఓకే, అలాగే రిలేషన్ ఏమో డైమండ్ షేప్లో చూపించి సింపుల్గా మీకు నచ్చిన ఏదో ఒకటి ఓకే మీనింగ్ఫుల్ డేటాబేస్ని డిజైన్ చేసుకుని ఇలాగ ఎంటిటీ కింద చూపిస్తే మీరు వాటి యొక్క నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు షార్ట్ ఆన్సర్ అయితే షార్ట్ ఆన్సర్ మార్క్స్, అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ అయితే ఎస్ఏ క్వశ్చన్ మార్క్స్ అనేది ఈజీగా పడే మనకి చాప్టర్ అనేది ఏంటి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అంటే మార్క్స్ అనేది చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు, కానీ కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఓకే, ఈ విధంగా మనం ఎంటిటీ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా చెప్తున్నాం మనం? ఓకే, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్ని ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది చెప్తున్నాం. ఇంకొకటి ఏముంది మనకి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? డేటాని బ్లాక్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డేటాని ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇందులో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబిఎంఎస్ని ఏ విధంగా అంటే రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్, అంటే లేటెస్ట్ అప్లికేషన్స్ కానీ, రియల్ టైమ్ అప్లికేషన్స్ కానీ, అలాగే మాన్యువల్ అప్లికేషన్స్ని మనకి ఆర్టిఫిషియల్ కింద కానీ అలాగే అప్లికేషన్ ఓరియంటెడ్గా కానీ మార్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న మేజర్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇంటిగ్రిటీ, అంటే ఈ డిబిఎంఎస్లో మనకి అంటే టు డెవలప్ టు ఎవాల్యుయేటెడ్ హైరార్కల్ టు నెట్వర్క్ టు రిలేషనల్ టు ఎంటిటీ టు ఆబ్జెక్ట్, ఇలాగా ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు దీని యొక్క మేజర్
అప్లికేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ డేటాబేస్ అనేది డెవలప్ అవటం జరుగుతుంది. అలా డెవలప్ అయ్యే ప్రాసెస్లో ఈ ఓఓడిబిఎంఎస్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబిఎంఎస్లో మనకి ఉపయోగపడే ముఖ్యమైన ఓకే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ అవి ఇక్కడ చూద్దాం. ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్స్, వెర్షను, పెర్సిస్టెన్సు, కాంకరెన్సీ, క్వరీ, రికవరీ, ఆర్చివ్ ఇవన్నిటిని మనం ఇందులో బాగా ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది అంటే ఇన్డెప్త్గా ఏం జరుగుతుంది. ఇంటిగ్రిటీ అని అంటే రూల్స్, ఓకే అంటే డేటా టైప్ ఏం తీసుకోవాలి, దాని యొక్క వాల్యూ ఎంత పెర్సిస్ట్ అయ్యాలి, ఓకే ఇలాగ మనకి ఇంటిగ్రిటీలో కొన్ని రూల్స్ని ఇక్కడ మనం చూపిస్తాం. అంటే ఈ రూల్ ప్రకారం ఈ డేటా స్టోర్ అవ్వాలి, ఓకే అదర్ దాన్ వేరే రూల్ వచ్చిందనుకోండి డేటా స్టోర్ అవ్వకూడదు, ఓకే ఏదో ఒక సంథింగ్ ఎర్రర్ మెసేజ్ని చూపించాలి. అలాగే సెక్యూరిటీని అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఇక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్. అలాగే ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్, నేను ఒక డేటాబేస్ని డిజైన్ చేశాను, ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అప్ టు టుడే వరకు ఓకే ఏం జరిగింది, మధ్య ఏ అప్లికేషన్స్ అనేవి ట్రాన్సాక్షన్ జరిగినాయి, అలాగే ఏ టైప్ ఆఫ్ వెర్షన్ని అంటే ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను, దానికి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ అనేది ఉందా, ఇంకా నెక్స్ట్ వెర్షన్స్ ఏమైనా ఉన్నాయా అది. అలాగే అప్లికేషన్స్ అనేవి పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ ప్లేసెస్లో ప్రాసెస్గా పెర్సిస్ట్ అవుతున్నాయా లేదా. అలాగే కాంకరెన్సీ అంటే అప్లికేషన్స్ అనేవి ఒకదాని నుంచి ఇంకొక దానికి మ్యాపింగ్ అవుతున్నాయా లేదా, ఏ విధంగా మనకి డివైడ్ అవుతున్నాయి. అలాగే క్వరీ అనేది అంటే రిక్వెస్ట్లు అనేవి క్వరీ అంటే ఏం చెప్పుకున్నాం, టీచర్ రిక్వెస్ట్ అంటే డేటా రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ జరుగుతుందా లేదా, యాక్సెసింగ్ బాగా జరుగుతుందా లేదా, అలాగే డేటా స్టోర్ అయిన దాన్ని ఈజీగా మనం రికవరీ చేయగలుగుతున్నామా, అలాగే స్టోర్ చేసిన పర్టికులర్ సెక్యూరిటీ పరంగానే డేటాని ఆర్చివ్ అంటే అప్లికేషన్స్ అన్నిటిని మనం కంబైన్ చేసి క్లబ్గా స్టోర్ చేస్తున్నామా లేదా. ఈ విధంగా మనకి ఈ డేటా మోడల్ అనేది డేటాని డిజైన్ చేసే పర్టికులర్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం డేటా మోడల్ అంటున్నాం. అలాంటి డేటా మోడల్లో మనకి ఏమేమి వచ్చినాయి, ఓకే ఏమేమి వచ్చినాయి మనకి, ఒకటి హైరార్కికల్ మోడలు, రిలేషనల్ నెట్వర్క్ మోడలు, రిలేషనల్ మోడలు, ఓకే ఎంటిటీ రిలేషనల్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇంకా చాలా ఉన్నాయి కానీ మేజర్ ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఇవి వస్తాయి. ఈ 5 మోడల్స్ హైరార్కికల్ మోడలు, నెట్వర్క్ మోడలు, రిలేషనల్ మోడలు, ఎంటిటీ రిలేషనల్ మోడల్, ఈ 5 మోడల్స్ అనేవి ఇస్తే మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవ. అలాగే దీని యొక్క సంబంధించి నోట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో చదివినా లేకపోతే నోట్స్లో రాసుకున్నా లేకపోతే ప్రింట్అవుట్లు తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని మీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఈ వీడియోని ఒకసారి ఓకే చూడటం కానీ అలాగే మీ యొక్క మెటీరియల్ పక్కన పెట్టుకుని ఈ వీడియో చూడటం కానీ జరిగితే మీకు ఇంకా దాని మీద క్లారిటీ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ.